నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముఖ్యంగా ఏదైతే హద్దులు మీరి వ్యవహరిస్తున్నటువంటి అధికారులపైన ఎన్నికల సంఘం బదిలీ పేరుతోటి అయితే కనుక కొరడా గుల్పిస్తోంది. వేటు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 3 ఐఏఎస్లు 7 ఐపీఎస్లని బదిలీ వేటు పేరుతోటి ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఏదైతే మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆ బస్సు యాత్ర, ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ఏదైతే ఉందో అది విజయవాడ చేరుకున్నటువంటి క్రమం. సింగనగర్లో ఏదైతే గులకరాయి ఘటన, మరి దాడి జరిగిందా, జరిపించుకున్నారా, ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. కానీ ఆ దాడి ఘటనలో మరి జరిగినటువంటి అంశాలపైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా విజయవాడ కమిషనర్ కాంతిరాణ టాటా నుంచి ఒక నివేదిక తెప్పించుకోవడం, మరి ఆ నివేదిక పైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ అంశాన్ని ఆయన అప్పగించడం. మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏదైతే పోలీసుల వైఫల్యం కారణం ఏమిటి అంటే, ఒక ముఖ్యమంత్రి పైన 5 అంచెల భద్రత, 1500 మంది పైగా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు, ఆయనకు భద్రతను కల్పిస్తూ ఉన్నారు. మరి అంతమంది బందోబస్తు ఉంటే అయినా కూడా ఒక ముఖ్యమంత్రి పైన ఒక గులకరాయి దాడి జరిగింది అంటే మరి సామాన్యులకి రక్షణ ఎక్కడా? ఇదే కదా సహజంగా ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా కలిగేటువంటి అనుమానం. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పైన అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన జరిగినటువంటి ఈ దాడి ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం తాలూకు వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిన్న విజయవాడ కమిషనర్తో పాటుగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు వీరిద్దరిపైన కూడా బదిలీ వేటు విధించింది. ఈ క్రమంలోనే ఏదైతే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వీళ్ళని ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టాలి అంటూ, అంటే సాధారణ పరిపాలన విభాగంలో వాళ్ళని పెట్టాలి అంటూ కూడా సాధారణమైనటువంటి విధులకు మాత్రమే వారిని పరిమితం చేయాలి, ఎన్నికల విధుల్లో వీళ్ళ ప్రమేయం కానీ వీళ్ళ పాత్ర కానీ ఏమాత్రం ఉండకూడదు అంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 3 ఐపీఎస్లతో పాటుగా 3 ఐఏఎస్లతో పాటుగా 7 ఐపీఎస్ల పైన బదిలీ వేటు పడగా నిన్న ఏదైతే 2 ఐపీఎస్ల పైన కూడా బదిలీ వేటు పడ్డం. మరి ఈ క్రమంలోనే ఏదైతే ఒక మార్పు, అంటే అధికారుల్లో ఇప్పటికైనా మార్పు వస్తుందా రాదా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, మరి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి అంటే అధికారులు కూడా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. కానీ ఈ రోజుకి కూడా ఒకంత రాజకీయ ఉద్దేశాలతోటే వాళ్ళు వ్యవహరిస్తున్నట్లుగాను, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఈ రోజున ఏదైతే ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి ఇప్పటికైతే కనుక చర్యలు 9 మంది ఐపీఎస్ల పైన 3 ఐఏఎస్ల పైన తీసుకున్నారు. మరి ఎన్నికలు కనుక నిష్పాక్షికంగాను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి అంటే ఇంకా ఎంతమంది అధికారులపైన వేటు పడాల్సినటువంటి అవసరం ఉంది, అసలు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు డిబేట్లో చర్చించబోతా ఉన్నాం. డిబేట్లో పాల్గొంటా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులకు కూడా. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా గులకరాయి ఘటన, పోలీసుల వైఫల్యం, విజయవాడ కమిషనర్ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులపై వేటు, ఏం చెప్తారు దీనిపైన? ఎన్నికల సంఘం తీసుకున్న ఈ చర్యలు మాత్రం సరిపోవు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే ఇదేదో భద్రతా వైఫల్యం కాదు, ఇదేదో ఒక వ్యక్తి, ఒక పిల్లాడు కావాలని చేసిన దాడి కాదు, ఇది కావాలని వాళ్ళు దాడి చేయించుకున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోతున్నది. మీరు ఎట్లా చెప్పగలుగుతారండి అని మీరు అనొచ్చు. ఈ కేసు గురించి పెద్దగా విచారణ చేయాల్సిన అవసరం లేదు, ఎవరినో పిలిచి సాక్ష్యాలు ఆధారాలు సేకరించాల్సిన పని అంతకన్నా లేదు. ఆ సమయంలో కరెంటు ఎందుకు ఆపారు పోలీసులు? ఈ ఒక్క దీంతో మనం అర్థం చేసుకోవచ్చు, ఇది కావాలని చేయించుకున్న ఓట్ల కోసం ఎన్నికల సమయంలో చేయించుకున్న దాడి అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కరెంట్ ఎందుకు తీసేశారు? ఒకటే విషయం. ఇప్పుడు కాంతిరాణ టాటాని ఇక్కడి నుంచి ఎన్నికల విధులకి దూరంగా జరపటానికి కారణం కూడా కరెంటు తీసేయటమే. కరెంటు తీసేశావు అంటే నీకు ముందరే ఈ ప్లాన్ అంతా తెలిసి ఈ ప్లాను ఎగ్జిక్యూట్ చేయటానికి అవసరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయటానికి నువ్వు కరెంటు తీశావు.
ఇది ఎస్టాబ్లిష్ కాకపోతే ఎన్నికల సంఘం అతన్ని విధుల నుంచి తీసేసి ఉండేది కాదు. ఇది ఫస్ట్ ఎవరికి చెప్పి ఉండాలి? ఇంటెలిజెన్స్ చీఫ్కి తెలిసి ఉండాలి. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు, నువ్వు అడ్డం రామాక అని ఈయనకన్నా ఆదేశాలు ఇచ్చి ఉండాలి, ఆయనకన్నా ఆదేశాలు ఇచ్చి ఉండాలి. లేకపోతే పోలీసులు అంటే పక్కడబందీగా పోలీసులు ఈ కుట్రలో భాగస్వాములు కాకపోతే కరెంటు తీసి ఉండేవాళ్ళు కాదు. నేను సతీష్ గారు, నేను ఈ విషయాన్ని నేను ఈరోజు కాదు, నేను మొదటి నుంచి మీ డిబేట్లోనే 2-3 సార్లు చెప్పాను. నేను కరెంట్ ఎందుకు తీసేశారు? వివిఐపి మూవ్మెంట్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా లైట్లు అరేంజ్ చేసుకోవాల్సిన పోలీసులు కరెంట్ ఎందుకు తీసేశారు? అందుకనే ఇది జరిగింది. ఈ చర్య సరిపోదు. ఎందుకు అంటున్నానంటే ఈ విషయం ఒక పిల్లవాడు నిన్నగాక మొన్న మైనారిటీ తీరిన ఒక పిల్లవాడు, ఒడ్డెర కులానికి చెందిన బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక పిల్లవాడు, రోజు కూలీ చేసుకొని బతికే ఒక పిల్లవాడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపటానికి ప్రయత్నం చేశాడన్న కేసు పెట్టారు. ఇది అన్యాయం కదా? కేసు అటెంప్ట్ టు మర్డర్ కేసు, హత్యాయత్నం కేసు 307. మీ ఉద్యోగాలు కాపాడుకోవటానికి, మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేయటానికి ఒక పిల్లవాడిని బలి చేస్తారా? కోడికత్తి సీన్ని ఇదే విధంగా చేశారు. 5 సంవత్సరాల ఆ పిల్లాడికి జీవితం అంటే లేకుండా పోయింది. ఈ రోజున మళ్ళీ వేముల సతీష్ని ఇదే కార్యక్రమంలాగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇది తప్పు కాదా? అసలు మానవత్వానికి అర్థం ఏమన్నా ఉంటుందా? మనం చూస్తూ జరిగిన ఇన్సిడెంట్ని చూస్తూ మనలాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోతే, పబ్లిక్లోకి వచ్చి ఈ పోలీసులకి, జగన్ పోలీసులకి భయపడుతూ కూర్చు ఉంటే పేదవాళ్ళకి న్యాయం ఎట్లా జరగాలి? పేద కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా రోజు కూలీ మీద బతికేవాళ్ళు. తక్షణమే వేముల సతీష్ మీద 307 కేసుని రద్దు చేయాలని నేను ఇదంతా ఆవేదనతో చెప్తున్నా సతీష్ గారు. ఒక పిల్లవాడిని బలి చేసే మన రాజకీయ అవసరాల కోసం, మన ఓట్ల కోసం పిల్లవాడిని బలి చేసే హక్కు మనకి ఎవరికీ ఉండకూడదు. సార్ దుర్గాకుమార్ గారు, ముఖ్యంగా ఐపీఎస్ చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు విధుల్లోకి వచ్చేటప్పుడు ఎలాంటి ఓత్ తీసుకుంటారు మనకు తెలుసు. పోలీసులు అంటే పబ్లిక్ సర్వెంట్స్గా ఉండాలి, కానీ ఈ రోజున పొలిటికల్ సర్వెంట్స్గా తయారయ్యి, అది ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాకుండా ఇంటెన్షనల్ పొలిటికల్ సర్వీస్ లాగా తయారైపోయి ఈ రోజున ఈ కాంతి రాణా టాటా ఇలాంటి అధికారులు పూర్తి వ్యవస్థకే మచ్చ తెస్తూ ఉన్నారు. అయితే కేవలం నిన్న బదిలీ వేటు అంటూ ఎన్నికల విధుల నుంచి తప్పించారు. సరిపోతుందంటారా ఈ స్థాయి? అంటే ఇలాంటి పనిష్మెంట్లు సరిపోతాయా? ఇప్పుడు సార్ అన్నట్లుగా ఒక పిల్లవాడు మైనార్టీ మైనార్టీ తీరినటువంటి పిల్లాడి మీద 307 పెట్టారు. అది కూడా వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వ్యక్తి. మరి ఇది ఇంటెన్షనల్గా ఒకళ్ళని బలిగొందామని చెప్పేసి అని ఐపీఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి, మరి ఆ చదువు ఎక్కడికి పోతుంది? ఆ చదువు ఏం ఒక్కడికి వస్తుంది? అలాంటి వాళ్ళ మీద ఈ చిన్న చిన్న చర్యలు ఇలాంటివి సరిపోతాయంటారా? ఇప్పుడు ఎవరన్నా నిద్రపోతున్న వాడిని లేపగలుగుతాం, కానీ నిద్ర నటిస్తున్న వాడిని ఎవడో లేపలేడండి. ఇప్పుడు వీళ్ళు ఈ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో గత చాలా కాలంగా అంటకాగుతూ ఉంది. ఒక అవగాహనకు వచ్చేసారు. ఈ ఎన్నికలు కూడా ఆయన్ని దాటిచ్చి గెలిపిద్దామనే ఒక అవగాహన అనేది ఇద్దరి మధ్యలోనే ఉంది. అధికార పార్టీకి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా ఇందులో పాత్ర ఉంది. ఇది ఎట్లా మనకి రుజువు అంటే, ఇది సీతారామాంజనేయులు గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో గతంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్, నువ్వు ఫలానా ఎమ్మెల్యేతో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు, నీకేదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేస్తాను అనే ఒక రాయబారం స్వయంగా ఆయనంతటా ఆయనే ప్రతిపాదించాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈయన దగ్గరికి వచ్చి అడగటం వేరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఒక ఐపీఎస్ డీజీ క్యాడర్ ఆఫీసర్ ఫోన్ చేసి మాట్లాడిన సబ్జెక్టు చెప్పాడు, నేను నీకు రాయబారం కూడా చేసి మీ ఇద్దరి మధ్యలో ఫ్యాసిఫై చేస్తా అన్నాడు. ఆయనకి ఎంత అధికార పక్షంతో ఎంత సన్నిహితత్వం లేకపోతే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేకి ఇలాంటి ఆఫర్ ఇస్తాడండి. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేకి ఓ యాక్సెస్ ఉంటుంది చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళే చొరవ.
అవకాశం. అట్లాంటిది ఆయనకి లేని అవకాశం ఈయనకు ఉందంటే అంతర్గతంగా 4 గోడల మధ్యలో ఈ డీజీపీ చీఫ్ మినిస్టర్తో ఇటువంటి సాన్నిహితత్వం గల విషయాలు కూడా చర్చించే అంత సన్నిహితత్వం ఉందనేది మనకు అర్థమవుతుంది కదా. అట్లా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ని ఎంపిక చేసుకుని వాళ్ళు ఎన్నికల్లో వీళ్ళని ఇష్టానుసారం ఉపయోగించదలుచుకున్నారు. అది మనకి ప్రజాగర్జన ప్రధానమంత్రి గారు స్వయంగా పాల్గొన్న సభని భద్రతా పరంగా ఒక వైఫల్యం చేసి దాన్ని ఒక రాజకీయ అంటే ప్రజల్లో ఒక భయం నెలకొల్పాలనుకున్నారు. ఎవరు ప్రధానమంత్రి అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం పీకలేడు, మేము ఏది చేయదలుచుకుంటే అది చేస్తామని ఒక సందేశం ఇవ్వదలుచుకున్నారు. కానీ అదృష్టవశాత్తు అలాంటి సంఘటన ఆ రోజు జరగకపోయినా దాని లోతు ఏంటనేది ప్రధానమంత్రి గారికి అర్థమైంది, జాతీయ ఎన్నికల సంఘానికి కూడా అర్థమయ్యే దాన్ని సీరియస్గా వాళ్ళు వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించారు, మీరు ఫలానా ఎస్పీలని పిలిపించి మాట్లాడమని. అలాగే కొన్ని అంశాల్లో కలెక్టర్లను పిలిపించి మాట్లాడమన్నారు. మాట్లాడిన తర్వాత ఈ నివేదిక వెళ్ళిన తర్వాత ఎట్ ఏ టైం ఒక ఐజీతో సహా 3 ఎస్పీలని 3 ఐఏఎస్లని, ఇప్పుడు మొత్తం వీళ్ళిద్దరితో ఎంతమంది అయ్యారండి? క్రాంతి రాణా 9 మంది ఐపీఎస్లు అయ్యారు. 9 మంది ఐపీఎస్లు అయ్యారు. క్రాంతి రాణా టాటా మీద కూడా చాలా వివాదాలు నడుస్తున్నాయి. రామాంజనేయులు గారిదంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాదు, ఆయన గతంలో ఒక ఎస్పీగా ఉన్నప్పుడు కూడా గుంటూరులో ఒక మహిళ పట్ల అనుచిత రీతిలో వ్యవహరించారు. ఒక ఎన్ఆర్ఐ మహిళకి ఒక సమస్య వస్తే, వ్యక్తిగత సమస్య ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ రికార్డ్ చేశారు ఈయన మాట్లాడిన మాటలన్నీ. అవి కూడా అంతకుముందు అప్పుడు డీజీలు క్యాడర్ ఆఫీసర్ దాకా వెళ్ళినాయి. ఈ కొత్తగా వివాదంలోకి ఈయన రాలా. క్రాంతి రానప్పుడు మా తమ్ముడు గారు చెప్పినట్టు ఒక విఐపీ వెళ్తుంటే ఇల్యూమినేషన్ పెంచాలి తప్ప డార్క్నెస్లో ఆయన పంపించడం అనేది చాలా రిస్కీ ఇష్యూ. అది రాయింది ఇంకోటి అవుతుంది. ఇంకోటి వాళ్ళు ఏం చెబుతున్నారు, ఎలక్ట్రిక్ వైర్స్ హై వోల్టేజ్ వెళ్తున్నాయని. మనదేమన్నా ఫారిన్ కంట్రీసా? మనకేమన్నా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయా? తెలుసు కదా ఎక్కడుంటే మన మేజర్గా ఇప్పుడు కొన్ని మేజర్ సిటీస్లో మొన్న ఈ మధ్య వైజాగ్లో తుఫాన్ తర్వాత ఉద్వుత్ తర్వాత వేశారు కానీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్స్ గతంలో అన్ని పైనుంచే నడిచినాయి. అది దానికి తోడు ఇప్పుడు సర్వీస్ వైర్లు క్రిస్టాస్గా విజయవాడ లాంటి సిటీ, అందులో సింగనగర్ ఒక స్లమ్ ఏరియా, అది డెఫినెట్గా వైర్లు కిందకే ఉంటాయి. అట్లాంటప్పుడు మీకు గుర్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారి వారాహి వెహికల్కి పర్మిషన్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదంటే అది ఎత్తుకు మించి ఉందని. ఓకే, దానికి పర్మిషన్ ఇవ్వాల. దానికన్నా ఎత్తు తక్కువ ఉందా? చీఫ్ మినిస్టర్ గారు వెళ్తుంది, ఇది డబల్ స్టోరీడో 3 స్టోరీడో బస్ అన్నంత హైట్లో ఉంది అది. అట్లాంటి వెహికల్కి విజయవాడ లాంటి స్లమ్ ఏరియాలో వెళ్తే పోనీ ఎలక్ట్రిక్ వైర్లు ముఖ్యమంత్రి గారికి తగిలినా కూడా ప్రమాదమే కదా. ఏ సర్వీస్ వైరో తెగి పడుతుంది బస్సు మీద, ఎలక్ట్రిక్యూట్ అవుతాయి. అలాంటప్పుడు అసలు ముందు ఆయన భద్రతని చూడటంలో ఈయన కమిషనర్కి ఏం పాత్ర ఉందండి? ఆ పర్మిషన్ ఇచ్చే ముందు ఏ బస్సులో వెళ్తున్నాడు, ఏ ఏరియాలో వెళ్తున్నాడు, ఆ వైర్లు ఎంత ఎత్తులో ఉంటాయి, ముందు బేసిక్గా చూసుకోవాలి. అంతేగాని విఐపీని గాలికి వదిలేయలేరు కదా. అక్కడే ఆయన ఒక తప్పు చేశాడు. రెండో తప్పు మళ్ళీ కరెంట్ ఆపటం అనేది పరిష్కారం కాదు. సమస్యని పెంచినట్టు, లేకపోతే అవతలాళ్ళు వేసుకున్న స్కీమ్కి నువ్వు తోడ్పాటు అందించినట్టు అయింది. ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్న ఫెయిల్యూర్స్, క్రాంతి రాణా టాటా మీద. కాబట్టి ఈ క్రాంతి రాణా ఇందులో పాత్ర లేదు అని అనుకోవటానికి లేదు. తర్వాత ఇంకోటి, ఆ పడిన రాయిని టకటక ఎంక్వైరీ చేసి దాన్ని బయటికి తీసుకురావాలి కదండి. ఎవరు తీసుకురాడని వాళ్ళ కుర్రాడి మీద పెట్టడం కాదు. అసలు ఆ రాయి ఎందుకు చూపించరు? అంత బస్సు మీదకి వెళ్ళిన రాయి ఇంకా తప్పించుకుని బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు 3 కొట్టేసింది. అది 3 కొట్టిన రాయి అక్కడ పడాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సోర్స్ అనేది తర్వాత మాట. కాబట్టి 2 ఐఏఎస్ ఆఫీసర్ని తీసేస్తే మీరు అడిగారు సమస్య పరిష్కారం అవుతుందా అని. సమస్య నిలువెల్లా ఉంది. ఎక్కడో ఒకసారి మీరు కత్తిరిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు ఇంతమంది ఫెయిల్యూర్ అయినప్పుడు దీనికి సంబంధం లేకుండా డీజీ ఎలా ఉంటాడండి? తర్వాత ఈయన సిఎస్ గారు ఉన్నాడు. సిఎస్ గారు స్వయంగా ఒక నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి. జాతీయ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు ఏంటి? వాలంటీర్లకి మీరు దీన్ని ఉపయోగించవద్దు, లబ్ధిదారులకి నగదు దాన్ని పెన్షన్ ఇప్పించొద్దని చెప్పింది. దానికి ప్రత్యామ్నాయం చూడమని చెప్పింది. అలా కాకుండా ప్రత్యామ్నాయం అనేది మింగేసి అక్కడ కనుక కురుక్షేత్రంలో అశ్వత్థామ అతహ అన్నట్టు అది ఆ ప్రత్యామ్నాయం అని చెప్పకుండా మమ్మల్ని ఆపేయమని చెప్పిందని చెప్పి 33 మంది వృద్ధుల
సావుకి కారణమయ్యారు. ఒక సిఎస్ లాంటి వ్యక్తి అలాంటి పని చేయతగునా? సిఎస్ అనే ఆయన చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అబౌట్ టు రిటైర్ అయ్యే స్టేజ్లో వస్తారు ఆ పోస్టులోకి. ఎంత ఉందాగా వ్యవహరించాలండి? ఇప్పుడు నీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా అక్కడ జాతీయ ఎన్నికల సంఘం సభ్యులుగా ఉన్నారు. వాళ్ళని బదనాం చేసి నువ్వు ఎవరికి రాజకీయ లబ్ధి ఇవ్వదలుచుకున్నావు? నువ్వు అట్లా వ్యవహరించవద్దు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జవహర్ రెడ్డి గారికి ఏం తేడా ఉందండి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓ రాజకీయ నాయకుడు, తన రాజకీయ లబ్ధి కోసం తను ప్రయత్నిస్తాడు. నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా సహకరిస్తావా? నువ్వు దానికి చెక్ పెట్టింది ఎందుకు? ఆ రోజుల్లో చీఫ్ మినిస్టర్కి సమాంతరంగా ఒక చీఫ్ సెక్రటరీ పోస్ట్ క్రియేట్ చేసింది చీఫ్ మినిస్టర్. తప్పు చేస్తే అనధికారి, నువ్వు చెక్ పెట్టాలి. నువ్వు ఆయనకి సహకరించడానికి డోలు మోగిస్తానికి ఉన్నావు అక్కడ నువ్వు. కాబట్టి అక్కడ ఈ వీళ్ళిద్దరూ తర్వాత కింద అధికారులు కూడా ఉన్నారండి. ఇప్పుడు 3 ఐఏఎస్లు కూడా సస్పెండ్ అయ్యారంటే ఆ రిఫ్లెక్షన్ సిఎస్ మీద కూడా ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళిద్దరిది కూడా రాడార్లో ఉందండి, స్కానర్లో. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా నేను ఇంకోటి ఏంటి విశ్వసిస్తున్నా అంటే, ఇది అక్కడక్కడ తీస్తే క్యాన్సర్ అనేది బాడీ అంతా వ్యాప్తి చెందుంది. ఇప్పుడు ఇందుకు చాలా కాలంగా ఇంజక్షన్లు ఇస్తూ వచ్చారు వాళ్ళ క్యాన్సర్ ఇంజక్షన్స్. అక్కడక్కడ కొంతమందిని తీస్తే కొద్దిగా మెరుగుపడవచ్చు, కానీ టోటల్గా ఈ నిష్పక్షంగా స్వేచ్ఛగా ఈ ఎన్నికలు జరుగుతాయి అని అయితే నమ్మకం నాకు కలగట్లేదండి. ఇంకా కొంచెం అడిషనల్ ఫోర్సెస్ని దింపి చాలా స్ట్రిక్ట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విజిలెన్స్గా చేస్తే కొంత పరిష్కారం జరగవచ్చు. సార్ సత్యమూర్తి గారు, ముఖ్యంగా చూస్తే ఈ కేసుకి సంబంధించి వేముల సతీష్ని ఏవన్గా పెట్టి అరెస్ట్ చేశారు. అసలు ఈ ఘటనని చూస్తే మీరు అన్నట్లుగా ఇందాక సార్ కూడా అన్నట్లు ఆ రాయి వచ్చింది, వీళ్ళు చెప్తుంది ఏదైతే కనుక మనము రిమాండ్ రిపోర్ట్లో కూడా చూస్తే ఇట్స్ ఏ షార్ప్ ఎడ్జ్డ్ కాంక్రీట్ స్టోన్, అది వచ్చి తగిలింది. తగిలి ఇటు నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కాలికి తగిలింది. తగిలి మరి అదేదో ఇదంటారు కదా, చేతబడో మంత్రించిన రాయి, ఆ మంత్రించిన రాయిలాగా మాయమైపోయింది ఆ రాయి. మరి ఆధారం లేకుండా దాన్ని రాయి అని ఏ విధంగా నిర్ధారించారు? మరి రాయి అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని తీసుకోవాలి కదా, ఏ ఆయుధం అయితే ఉందో మరి దాన్ని ప్రొడ్యూస్ చేయకుండా మీరు అన్నట్లు 307 పెట్టడము. అలాగే తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమా గారి కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బంది దుర్గారావు, ఆయన్ని కనీసం కేసు నమోదు చేయకుండా, ఆయన పైన ఏమీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 4-5 రోజుల పాటు వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడం, ఆయన పైన దాడులు చేయటం, ఆయన్ని కొట్టడం, ఈ రకమైనటువంటి చర్యలన్నీ చేస్తూ మరి ఏం సందేశం ఇద్దామని, అంటే ఇది బరితెగింపు అనేటువంటి మాట కూడా మరీ చిన్నదైపోతుంది. కానీ ఇంత ఇదిగా వీళ్ళు విచ్చలవిడితనంగా ఈ పనిచేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? షార్ప్ ఎడ్జ్డ్ రాయి స్లాబ్, కాంక్రీట్ స్లాబ్ అని ఏదో అన్నారు కదా. షార్ప్ ఎడ్జ్డ్ రాయి అంత దూరం నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చెయ్యాలి అంటే ఎంత స్పీడ్గా వచ్చి ఉండాలి? మరి అంత స్పీడ్గా వచ్చిన రాయి తగిలితే అంత చిన్న దెబ్బ తగులుతుందా? స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే క్వశ్చన్. సజ్జల రామకృష్ణారెడ్డి ఫిజిక్స్ గురించి చెప్పాడు, నేను ఫిజిక్స్ చదువుకున్నా. అంత దూరం నుంచి రాయి ట్రావెల్ చేయాలంటే ఎంత స్పీడ్ తోటి రావాలి? అంత స్పీడ్ తోటి వచ్చిన రాయి తగిలితే ఎంత లోతున బొక్క పడాలి? అసలు లోతుకు కాదు, ఆ భూమికి ఆ కాంక్రీట్ రాయి అంటే అది ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు. అందులోనూ ఆ వచ్చి తగిలిన భాగంలో ఉన్న బోను అది చిత్తకాలు, అది రాయి లోపలికి దూరిపోతుందండి. అంత వేగంగా వస్తే తప్ప అంత దూరం నుంచి ట్రావెల్ చేయలేదు అది. మరి ఇదే వైసీపీ సోషల్ మీడియా క్యాట్ బాల్ పెట్టి కొట్టారు అని చెప్పారు. ఫస్ట్ దెబ్బ తగలంగానే వెంటనే దెబ్బ తగిలిన 2 నిమిషాల్లో సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి అంటే క్యాట్ బాల్ పెట్టి కొట్టారని. క్యాట్ బాల్లో ఒక కాంక్రీట్ రాయిని పెట్టి ఎట్లా కొడతారు? పాయింట్ నెంబర్ 1, ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన రాయి జగన్మోహన్ రెడ్డికి తగిలిన తర్వాత ఎక్కడికి పోయింది? పాయింట్ నెంబర్ 3, జగన్మోహన్ రెడ్డికి ఏమో కంటి పైన తగిలింది, ఆయన ప్లాస్టర్ వేసుకొని తిరుగుతున్నాడు. ఇన్ని రోజులకి ప్లాస్టర్ తీయలేదు, ఎప్పటిదాకా తీయడో మనకైతే అర్థం కాదు. ఆ డాక్టర్లు ఏమి అడ్వైజ్ చేశారో మనకు అర్థం కాదు. పాయింట్ నెంబర్ 4, వెల్లంపల్లి శ్రీనివాసు కంట్లో రాయబడ్డది, ఆయన కంటికి బ్యాండేజ్ చేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎంత దెబ్బ తగిలింది తమ్ముడు? ఒక్కసారి తీసి చూపిస్తావా?
కంటికి ఎంత దెబ్బ తగిలిందో ఒక్కసారి తీసి చూపించమ్మా, మేము కూడా చూస్తాం. ఏదైనా డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో పెట్టమ్మా, ఎంత దెబ్బ తగిలింది, నీకు రెటీనాకు కూడా దెబ్బ తగిలిందా, లోపల దాకా వెళ్ళిందా, కన్నుకి గుడ్డు దెబ్బ తిన్నదా? దెబ్బ తింటే జగన్కి తగిలిన రాయే నీకు తగిలిందా, నీకు ఇంకొక రాయి తగిలిందా? ఇంకొక రాయి అయితే అది కూడా వేముల సతీషే వేశాడా, ఇంకొక వ్యక్తి వేశాడా? ఈ క్వశ్చన్లన్నిటికీ సమాధానం చెప్పి నువ్వు కాటన్ బ్యాండేజ్ పెట్టుకొని తిరిగితే ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు అక్కడికి వచ్చావు, నీకు కొత్త నియోజకవర్గం, నీకు వీధులు కూడా తెలియవు, కాన్స్టిట్యున్సీ బౌండరీస్ కూడా నీకు తెలీదు. నిన్ను తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా వేశారు. ఇప్పుడు నిన్ను గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. అందుకని వాళ్ళు ఈ డ్రామా ఆడారు. ఏటో ఆయనకి దెబ్బ తగులుతుంది కదా, నువ్వు కూడా బ్యాండేజ్ వేసుకో అన్నారు, వేసుకున్నావు. ఇంత పరుషంగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, ఒక ఒడ్డెర కుర్రవాడిని బలి చేస్తున్నారు, అందుకోసం నేను ఇంత కక్షతోటి మాట్లాడుతున్నాను. లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆ కుర్రవాడు చిన్న పిల్లాడు, సతీష్ గారు చిన్న పిల్లాడు, రోజు కూలికి వెళ్తే తప్ప అతనికి జీవనం గడవదు. అటువంటి పిల్లవాడి మీద 307 పెడతారా? అందుకని నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను ఆవేదనతోటి. కేసు పెట్టిన కాంతిరాణి టాటా మళ్ళీ ఆయన ఉద్యోగం ఏం పోలే, ఎలక్షన్ విధులు అప్పగించొద్దు అని చెప్పారు. దీని మొత్తాన్ని స్కెచ్ వేసిన ఆ డీజీ ఇంటెలిజెన్స్కి ఆయనకి ఉద్యోగం పోలే. కానీ వేముల సతీష్ జీవితం పోతున్నది. వేముల సతీష్కి లైఫ్ లేకుండా పోతుంది. రేపొద్దున అతను ఎట్లా బతకాలి? 307 కేసు నుంచి అతను ఎట్లా విముక్తి కావాలి? ఏ విధంగా బతకాలి? నిజంగా చేశాడా? నిజంగా చేస్తే ఆ రాయి ఏంటి, అటు ఎక్కడ తగిలింది, గీసుకుపోయిందా, అది కూడా ఫ్యాన్ గుర్తుపడుతుందా నీకు? అంత దూరం నుంచి రాయి వచ్చి తగిలితే అతని జీవితాన్ని నాశనం చేసే అధికారం ఎవ్వరికీ లేదు. మనం అసలు ఈ ఇన్సిడెంట్ని చూస్తే 2019 కోడికత్తి ఘటన, ఆ రోజున కోడికత్తి శ్రీను ఇలాగే ఇందాక మీరు అన్నట్లు 5 ఏళ్ళు తన లైఫ్ కోల్పోయాడు. ఇప్పుడు వేముల సతీష్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకెవరు వస్తారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి రాగం, ఆయన తీసే రాగం, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఎస్సీలు అయిపోయారు, ఎస్సీ కురవాడిని బలి తీసుకున్నాడు, ఇప్పుడు బీసీ కురవాడిని బలి తీసుకుంటున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇంకెవరిని? ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ దాకా టైం లేదు. కానీ మీకు ఒక పాయింట్ చెప్తా. జనుపల్లి శ్రీనివాసరావు కోడికత్తి దాడి చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాంతో చాలామంది అంటే వైసీపీ చేసిన ఈ ప్రచార ప్రభావంలో చాలామంది పడిపోయారు. చంద్రబాబు నాయుడే హత్యాయత్నం చేయించాడు అన్న ఒక విష ప్రచారాన్ని ఆ రోజు వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా చేసేసరికి ప్రజలందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు ఇటువంటి హత్యా రాజకీయాలు చెయ్యడు. హత్యా రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకి స్పష్టంగా తెలుసు. కానీ ఏదో ఒక డౌట్ క్రియేట్ చేసేసరికి ప్రజలు సైలెంట్ అయిపోయారు, మాట్లాడలేకపోయారు. నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడలేకపోయారు, సైలెన్స్ అయిపోయారు. ఇది జనుపల్లి శ్రీనివాసరావు విషయంలో ఈ సమాజం మొత్తం చేసిన నేరం. జనుపల్లి శ్రీనివాసరావు ఆ రోజు జరిగిన సంఘటన మొత్తంలో ప్రజలు సైలెంట్ అయిపోవటాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నది. ఈ రోజున మళ్ళీ అదే రిపీట్ చేద్దాం, అదే డ్రామాని రిపీట్ చేద్దాం అని ముఖ్యమంత్రి హోదాలో కూడా ఇటువంటి దాడులు జరిపించుకొని మళ్ళీ ఇంకొక కుర్రాడిని, ఇంకొక పిల్లగాడిని మోసం చేసేద్దాం, అతన్ని జైల్లో నుంచి బయటకు రాకుండా చేద్దాం, అతని జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకి ఎదురు తిరిగి ఎంతమంది పోస్టులు పెడుతున్నారో చూడండి. ఆ రోజు కోడికత్తి దాడి జరిగిన రోజున జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకి డౌట్ తోటి ఆగిపోయారు, ఏం మాట్లాడలేదు. ఈ రోజున నువ్వే ముఖ్యమంత్రిగా ఉండి నువ్వే దాడి చేయించుకొని ఎట్లా అంటారండి మీరు అనొచ్చు. మరి నువ్వే దాడి చేయించుకోకపోతే కాంతిరాణా టాటా విజయవాడ పోలీస్ కమిషనర్ని కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు తీసేసింది చెప్పండి? ఈయనంటే ఓకే, ఆ కార్యక్షేత్రం అయింది కాబట్టి తీసేశారు అనుకో.
ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు తీసేసిందండి కేంద్ర ఎన్నికల సంఘం? కేంద్ర ఎన్నికల సంఘం ఇంటెలిజెన్స్ చీఫ్ని ఆ బాధ్యతల నుంచి ఎందుకు పంపించింది? అంటే ఏంటి, వీళ్ళందరూ గేమ్ ప్లాన్ చేసినట్టే కదా. ప్రైమా ఫైసి చూస్తే వీళ్ళందరూ గేమ్ ప్లాన్ చేసినట్టే కదా ఇప్పుడు జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న యాక్షన్ తోటి. అందుకని మనం ఇంత తీవ్రంగా దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. అతను వేముల సతీష్కి మనం అందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. సార్ దుర్గా కుమార్ గారు, ఈ నాటకీయ పరిణామాలన్నీ ఒక పక్కన చూస్తూ ఉంటాం, కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఆ దెబ్బని సార్ అన్నట్లుగా ఆ ప్లాస్టర్, ఇదే రకమైన ప్లాస్టర్ కోడికత్తి అప్పుడు కూడా చూసాం, ఆ ప్లాస్టర్ వేసారు, అది మిగిలిపోయింది, ఇప్పుడు మరి పెట్టుకొచ్చారు ఏంటో కానీ దాన్ని చూపిస్తూ ఈ దెబ్బ ఇక్కడ తగిలిందంటే, ఇక్కడ తగలలేదంటే, ఇక్కడ తగలలేదంటే, ఇక్కడే తగిలింది అంటే దేవుడు మనతో ఇంకేదో స్క్రిప్ట్ రాయిస్తూ ఉన్నాడు, ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో రాయించబోతా ఉన్నాడు అంటే ఏమిటి ఆ పెద్ద స్క్రిప్ట్ ఏమి ఉండబోతుంది అంటారు? ఏముంది ఇలాంటి స్టోరీలు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఎన్నాళ్ళు అయిందండి? 5 ఏళ్ళు అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు కదా. ఇలాంటి స్క్రిప్ట్లు పదే పదే తెర మీదకి తీసుకొచ్చి తను పబ్బం గడుపుకోవటానికి, అంటే నేను ముఖ్యమంత్రిగా అప్పుడే దిగను, ఈ శవ రాజకీయాలు ఇలాంటి ఎనాక్టెడ్ మర్డర్ అటెంప్ట్స్ లాంటి ఎన్ని రాయాలో కథలని, ఇప్పుడు అదొక కథ అయిపోయింది. మా తమ్ముడు గారు చెప్పినట్టు ఈ బీసీల కుర్రాడిని సతీష్ కథ రాశాడు. అంటే ఇలాంటి క్రియేషన్స్, కల్పిత దాడులు చేయించుకుంటా, లేకపోతే నా చిన్నాన్న గురించి పదే పదే మీ ముందుకు తీసుకొచ్చి నా చిన్నాన్న చంపేశారు, నా తాతను చంపేశారు, మా నాన్న చంపేశారు, ఈ శవరాజు గారు ఇంతలోకి మధ్య మధ్యలో ఎక్కడన్నా శవాలు కనుక కనపడితే గబాళ్ళు అక్కడికి వెళ్ళిపోవటం, అది ఏమన్నా మనకు పనికొస్తుందా అని చూసుకుంటారు. స్టోరీ ప్రయత్నిస్తారు 2-3 రోజులు, ఏదన్నా అదృష్టవశాత్తు కలిసి వచ్చిందనుకోండి, కోడికత్తి సీన్ లాగా లబ్ధి పొందుతారు. ఒకవేళ కలిసి రాలేదనుకోండి, ఆయనకి పోయేది ఏముంది, ఎక్కడ కనపడించావని అక్కడ పారేసి వచ్చేస్తారు. ఇప్పుడు లబ్ధి పొందడానికి ప్రయత్నం అయితే ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు, పబ్లిక్లోకి వెళ్తే ఒక్కోసారి గతంలో కూడా ఫస్ట్ టైం కాబట్టి నమ్మారు. ఇతను ఇంతకుముందు ఇట్లాంటివి జరగలేదు కదా, ఏమో మరి జరిగినాయేమో రాజకీయంగా అనుకునే ఒక సందిగ్ధంలో పడ్డారు. పదే పదే నానా పుల్లొచ్చి అని అబద్ధాలు ఆడితే రోజు పరిగెత్తుకొచ్చేవాడు ఎవడుంటాడండి? ఇప్పుడు అతని స్టోరీలన్నీ అర్థం కాబట్టి ఇది అతకట్లా. ఎన్ని రకాలుగా స్క్రిప్ట్ రాసుకొచ్చినా ఏది కూడా అతకని పరిస్థితుల్లో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇప్పుడు అది దాన్ని మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ తగిలితే ఏమయ్యేవాడిని, అక్కడ తగిలితే వివేకానంద రెడ్డిని నరికిన రోజున మా చిన్నాన్ని ఇంత బాధలు పెట్టి చంపారని ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడా? ఆయన ఎంత బాధపడి చచ్చిపోయాడు? నువ్వు ఒక చిన్న రాయికే నిన్న ఢిల్లీ వెళ్ళి ఒక ఆమె నీ పరిపాలన ఏమీ చేయలేక ఢిల్లీ వెళ్ళి ఏళ్ళు నరుక్కుంది. తనంతట తను నీకు ఎక్కడి నుంచో వచ్చిన రాయి తగిలిందనే ఇంత అల్లాడిపోతున్నావు. చెయ్యి నరుక్కున్న ఆమె గురించి ఏమైనా ఎంక్వైరీ చేసావా? అసలు ఆమెకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆమె ఎంత బాధపడి ఉంటుంది, ఎన్ని వ్యవస్థల చుట్టూతో తిరిగి వైఫల్యం చెందింది, నా ప్రభుత్వం ఇంత అధ్వానంగా ఉంది, అసలు ఆమెకి వాళ్ళ కనీసం మంచి వైద్యం అన్నా ఇవ్వండి, ఢిల్లీలో ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మన రాష్ట్ర మహిళ, మన ఎస్సీకి చెందిన మహిళ వీళ్ళు పలకరించాడు ఆ అమ్మాయిని. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ తండ్రి కోసం చచ్చిపోయిన వాళ్ళందరినీ ఇంటింటికి వెళ్ళి సాప్పరిపించి అక్కడ ఫోటోలు పెట్టించి దండాలు పెట్టించి ఇవన్నీ చేశాడు కదా. నీ పరిపాలనలో స్వయంగా చెయ్యి నరుక్కుంది. ఢిల్లీ ఇండియా గేట్ ముందు పార్లమెంట్కి రాష్ట్రపతి భవన్కి కూతవేటు దూరంలో. అంత బాధ ఎందుకు వచ్చిందమ్మా నీకు అని. అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు, కాకపోతే అందరూ ఝాన్సీ బాయిలు అవ్వలేరు కదండి. అట్లాగే ఇప్పుడు ఆమె ధైర్యస్త్రాలు సమాజంలో జాతి దృష్టికి తేదలుచుకుని వెళ్ళి నరుక్కుంది. వాళ్ళకి వెళ్ళి అసలు ఆమెకి ఎంత బాధ ఉంది, ఇదేమైనా సెప్టిక్ అవుతుందా ఏమవుతుందో మంచి వైద్యం ఇప్పించాలి కదా. ఆయన చిన్న వాటికే పైపులు పెట్టుకుని, అప్పుడు మీరు చెప్పినట్టు వైజాగ్లో చిన్న కోడికత్తి ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల్ని నేను నమ్మను అని ఇక్కడికి వచ్చి నువ్వు పెద్ద హాస్పిటల్లో పడుకున్నావు కూసి దానికి. ఇప్పుడు ఆమెకి ఎంత వైద్యం చేయాలి? ఆమెది కూడా ప్రచారం జరగాలిగా. మొత్తం ముఖ్యమంత్రి వెళ్ళి పలకరించాడు, ఆమె చెబుతుంది కదా ఎంత భూ ఆక్రమణలు జరిగినాయి, ఇంత బాధ కలిగి నేను వెళ్ళాను, తర్వాత ఎంత గంజాయి అమ్ముతున్నారు, మైనర్ ఆడపిల్లల్ని ఎటువంటి వృత్తుల్లోకి దించుతున్నారు, వాళ్ళ మీద ఎంత బలవంతపు రేపులు జరుగుతున్నాయి అన్నీ చెబుతుంది కదా. వాటన్నిటినీ టీవీల్లో ప్రసారం చేయాలి. అంతేగాని నువ్వు నీ దెబ్బ గురించి, ఇప్పుడు తండ్రి నువ్వు రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండవు, పరిపాలనలో లోపాలు జరిగినాయో ఏం జరిగినాయో, ఎవరికి బీపీ పెరిగిందో, నువ్వు ఇచ్చిన పిచ్చి సారాతో వాడికి మైండ్ దొబ్బిందో,
అటెండ్ అయ్యేప్పుడు నువ్వు ఈమె దగ్గరికి కూడా వెళ్ళి ఒక తండ్రిగా ఏం లోపాలు జరిగినాయి అమ్మ నా ప్రభుత్వంలో, నువ్వు ఇంత చేయి నరుక్కున్నావు, ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉండారని తెలుసుకోవడానికి అది చేయకుండా తను మ్యాగ్నిఫై చేయడానికే ఈ మీడియా అంతా ఉపయోగిస్తున్న టైము సానుభూతి కోసం. ఇటువంటి ప్రజలకు ఎప్పుడు నమ్మరు సార్. ఒకసారి అయితే నమ్ముతారు సతీష్ గారు. ఇక రోజు ఇదే డ్రామానా, అయిపోయింది ఆ డ్రామాల కాలం చెల్లిపోయింది. రైట్, ఇదే చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా ఉంది. మరి ఈ క్రమంలోనే ఏదైతే నిష్పాక్షికంగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు ఈ రోజున రాజకీయ ఉద్దేశాలతోటి పొలిటికల్ సర్వెంట్స్గా మారినటువంటి పోలీసుల పైన కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే చర్యలు తీసుకుంటా ఉందో ఇది హర్షించదగ్గటువంటి పరిణామం అయినప్పటికీ కూడా ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు సరిపోవు. ఇంకా అనేక మంది అధికారులు ఇదే తీరులో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసమో ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికో ఆయనకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగానూ వ్యవహరిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరిపైన కూడా వెంటనే చర్యలు తీసుకుని అలాంటి వాళ్ళందరినీ కూడా బదిలీ పేరుతోటి వాళ్ళపైన వేటు వేసి వారి స్థానాల్లో కొత్తగా ఏదైతే నిష్పాక్షికంగా పనిచేసేటువంటి అధికారులను తేకపోతే మాత్రం రేపు ఖచ్చితంగా రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఏదైతే గులకరాయి దాడి ఘటన అంటూ ఏదైతే జరుగుతూ ఉందో దానిపైన పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అంటే కాంతిరాణా టాటా విజయవాడ కమిషనర్ కావచ్చు, లేదంటే ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు వాళ్ళు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజున దేవుడి స్క్రిప్ట్ ఇంకా పెద్ద స్క్రిప్ట్ అంటూ ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటిపైన కూడా అనేక అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా చేస్తున్నటువంటి నాటకాలు కావచ్చు, అంటే 2019 ఎన్నికలకి ముందు చేసినటువంటి డ్రామాలు ఆయన ప్లే చేసినవి కానీ ఈ 5 ఏళ్లుగా ఆయన చేసినటువంటి వ్యవహార శైలి మొత్తం ప్రజలు చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి ఈ కుట్ర రాజకీయాల్లో ఈ ట్రాప్లో అయితే కనుక ప్రజలు పడేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అధికార మార్పిడి జరగబోతా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్.